ఈరోజు అంటే జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం. అన్ని రంగాలలో ఇప్పుడు ఆడపిల్లలు రాణిస్తుండడం భారతదేశానికి గర్వకారణం. వారి ఘనతలు అందరికీ ప్రేరణ కలిగిస్తున్నాయి. ఈ రోజున బాలికల హక్కులపై అవగాహన పెంపొందించుకోవడం, సమాన అవకాశాలు, మద్దతు అందించడం ఎంత అవసరమో తెలుసుకోవాలి. ఇక ఆడపిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉండాలి. ఇందుకోసం దేశంలో ఆడపిల్లల కోసం ఎన్నో పెట్టుబడి పథకాలున్నాయి. పాప చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో అంటే కొన్నేళ్లకు వారి పై చదువుల కోసం, పెళ్లి కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవచ్చు. నిపుణుల సలహాతో చిన్న వయసులోనే మంచి పథకం ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. తద్వారా వారి బంగారు భవితకు బాటలు వేసిన వారవుతారు. వీటిలో ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్, ఎన్పీఎస్ వాత్సల్య వంటి పథకాలను అందిస్తుంది. మరి వాటి గురించి మనం తెలుసుకుందాము. సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల లోపు వయసులో ఆడపిల్లల్ని ఇందులో చేర్పించుకోవచ్చు. ప్రస్తుతం దీంట్లో 8.20% వడ్డీ రేటు ఉంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం ₹250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు డిపాజిట్ చేయాలి. అకౌంట్ తెరిచిన 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ వస్తుంది. పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. పాప పుట్టిన సమయంలోనే చేరితే పెళ్లి సమయానికి పెద్ద మొత్తంలో సంపద చేతికి వస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్, ఇక్కడ కూడా ఆడపిల్లలు చేరొచ్చు. వారి పేరిట గార్డియన్ ఖాతా తెరవచ్చు. ఏ వయసు మహిళలకైనా ఇందులో అవకాశం ఉంది. ఇక్కడ మెచ్యూరిటీ 2 ఏళ్ళు. 7.50% చొప్పున స్థిర వడ్డీ రేటు ఉంది. గరిష్టంగా 2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, ఇది కూడా పోస్టాఫీస్ పథకం. ఇందులో ఎవరైనా చేరొచ్చు. వడ్డీ రేటు ప్రస్తుతం 7.7%గా ఉంది. ఇక్కడ 5 ఏళ్ల వ్యవధి ఉంటుంది. కనీసం 1000 నుంచి గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని అకౌంట్లనైనా తెరవచ్చు. సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్పీఎస్ వాత్సల్య, పిల్లల భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన పథకం. ఇది 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఇందులో చేరొచ్చు. కనీసం 1000తో పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు. మంచి రాబడే వస్తుంది. ఇవి కాకుండా ఆడపిల్లలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు వారి కోసం చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్, ఎల్ఐసి, జీవన్ తరుణ్, ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా బాలికలు, మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.